ఏయ్, మీ డిస్కషన్స్ ఆపుతారా? ముందు జేసీపీకి ఫోన్ చేసి ఈ పుట్టను కూల్చేస్తే పనైపోతుంది. అంతే. కార్తిక, మీ నాన్న చేసిన తప్పునే మళ్ళీ మీరు చేయకండి. లేకపోతే నీ టార్చర్ ఎన్ని రోజులు భరించాలి? మా వల్ల కాదు, తవి పడేస్తాం. నాకిదంతా నాన్ సెన్స్ లో ఉంది. ముందు ఈ తాయెత్తు తీసి పడేస్తాను. అయ్యో కార్తిక, వద్దమ్మా, వద్దులు. నా మాట విను, ఈ తాయెత్తిలాగే ఉండనివ్వండి. సర్పఘడియలు అయిపోయాయి కదా, ఇంకెందుకు ఈ టార్చర్? మీ సర్పదోషం పోగొట్టడానికి శాంతి పూజలు చేయిస్తాను. అంతవరకు దయచేసి నా మాట విని తాయెత్తులు అలాగే పెట్టుకోండి. సర్పం దోషం, పాపం శాపం. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. నేను చెప్తున్నా వినకుండా ఎంత పని చేశారు? సర్పఘడియ దాటాక కూడా ఎవరినైనా ఆవాహన చేసి కాటేసి చంపుతుందని నాగసాధువు చెప్పారు. ఎవరిని ఆవాహన చేస్తుందో ఆ సర్పం వీళ్ళెలా కాపాడుకోవాలి? నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. బతకడానికి ఏడుస్తున్నాను, ఏడవడానికి బతుకుతున్నాను, అర్థం కావడం లేదు. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఏం అడుగుతాడో ఏమో. హలో విజయ్. హలో, 50 లక్షలు లెక్క పెట్టుకున్నావా? కరెక్ట్గానే ఉన్నాయి. అవి ఫ్రెష్ నోట్స్ చూసావు కదా? చూశాను. మా ప్రియాలాగే ఫ్రెష్. అబద్ధం చెప్పకు, నాకంతా తెలుసు. అబద్ధమేంటి? తను ఎవరినో ప్రేమించింది. వాడు ప్రియని వాడుకుని మోసం చేశాడు కదా. నాకు సెకండ్ హ్యాండ్ అంటే అస్సలు నచ్చదు. భయపడ్డావా? జస్ట్ జోక్ చేశానంతే. నీ జోకులతో చంపేకు, నీకు దండం. అంటే ప్రియ ప్రవర్తనను చూస్తుంటే నాకు అనుమానం వచ్చింది మాధవి. పెళ్లి చూపులయ్యాక ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఓ, అదా నీ యాంగిల్. ఆగు, ఇప్పుడే ఫోన్ ఇస్తాను, మాట్లాడు. ప్రియా, విజయ్ లైన్లో ఉన్నాడు, నీతో మాట్లాడతాడంట.
ప్రియా ఓవర్ యాక్షన్ చేయకు. 4 ముక్కలు నవ్వుతూ మాట్లాడితే నీ సొమ్మేం పోతుంది? తీసుకో, మాట్లాడు. హలో, హలో, ఎలా ఉన్నావు? బావున్నా. ప్రియా, నువ్వు మాట్లాడుతుంటే వీణ వేణువైన సరిగమ విన్నావా అన్నట్టుగా మెలోడియస్గా ఉంది. ఇట్స్ ట్రూ. పెళ్లి చూపులైన తర్వాత నీ ఫోన్ కోసం పిచ్చోన్లా ఎదురు చూస్తున్నాను. నువ్వు నచ్చావని చెప్పడానికి కాదు, నువ్వు నచ్చలేదని చెప్పడానికి. ఇట్స్ ట్రూ. నువ్వు ఎడ్యుకేటెడ్ కాదు, ఆటో డ్రైవర్ అంట కదా. అసలు నా సామ్రాజ్యానికి మహారాణయ్యే అర్హతే నీకు లేదు. కానీ నీకున్న ఒకే ఒక్క అర్హత నీ అందం. అండ్ ఇట్స్ ట్రూ. ఫ్లాట్ అయిపోయాను. కానీ నీ మీద నాకు ఒక డౌట్ ఉంది. పెళ్లి చూపుల్లో డల్లుగా ఉన్నావు, ఆ తర్వాత ఫోన్ లేదు. అసలు నేను నీకు నచ్చానా లేదా? ఏంటి మాట్లాడవు? నీ మౌనం అంగీకారం అనుకోవాలా? లేదంటే నువ్వు ఎవరినైనా ప్రేమించి మోసపోయావా? నాకు డౌట్గా ఉంది ప్రియా. అలాంటిదేం లేదంటే మనం ఇప్పుడు ప్రేమించుకుందాం, ఫ్రెష్గా ఉంటుంది. ఇట్స్ ట్రూ. సరే, తాజ్మహల్ ఎక్కడుంది? ఏదో ఒకటి మాట్లాడు ప్రియా. రామారావు గారింట్లో. ఇట్స్ ట్రూ. ఐ లవ్ యూ. మరి నువ్వు చెప్పవా ఐ లవ్ యూ అని? నువ్వు చెప్పే వరకు వెయిట్ చేస్తాను. ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టున్నాడు. ఆ విజయ్, ఏంటి వదిలేస్తే 24 గంటలు మాట్లాడేస్తావా నువ్వు? తనెక్కడ మాట్లాడింది? 4 ముక్కలంతే. ఇట్స్ ట్రూ. పెళ్లి చూపులు అయిపోగానే నీ ఒళ్ళో పడుతుందా ఏంటి? నీ మాటలకి ఇక్కడ సిగ్గు మొగ్గలవుతోంది. స్పీక్ లేదు. నేనంతా వింటున్నాను కదా. ఇట్స్ ట్రూ. యా, ఇట్స్ ట్రూ. మా ప్రియా సిగ్గులు చిదిమి నీ ఇంట్లో దీపం పెట్టొచ్చు విజయ్. నాకు అలా అనిపించట్లేదు మాధవి. సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది. అబ్బా, ఆడవాళ్ళ విషయాలు నీకెలా తెలుస్తాయి? మాకు తెలుస్తాయి. నీకు లేడీస్ యాంగిల్ తెలీదు. పెళ్ళయ్యే వరకు ఎవ్వరూ బయటపడరు. పెళ్ళయ్యాక మెల్లగా బయటపడతారు. అది కూడా నీలాంటి మన్మధుడికి నేను చెప్పాలా ఏంటి? సో మా ప్రియా బంగారం. సో నా ప్రియ బంగారం. డౌట్ లేదు. ఇట్స్ ట్రూ. బాయ్ బాయ్. ప్రియా, నీకు అసలు బుద్ధుందా? విజయ్ నువ్వంటే పడి చేస్తుంటే నీకు చులకనగా ఉందా? 4 ముక్కలు మాట్లాడమన్నావు, మాట్లాడాను. ప్రియా, మళ్ళీ చెప్తున్నాను, చాలా ప్రెస్టీజియస్ సంబంధం, నెగ్లెక్ట్ చేయకు. కృష్ణ నిన్ను గులకరాయి అనుకుంటే విజయ్ నిన్ను వజ్రం అనుకుంటున్నాడు. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ దొరకలేదు, కానీ నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాణ్ణి వదులుకోవద్దు. కృష్ణతో మొదలుపెట్టిన ప్రేమ కథ ముగిసిపోయింది. ఈ కొత్త ప్రేమ కథలో జాగ్రత్తగా ఉండాలి. డేటింగ్, చాటింగ్లు, లవ్ అనుకుంటే మిగిలేది గిల్టీ ఫీలింగ్ తప్ప ఏమీ ఉండదు. అతన్ని మర్చిపో. వాడి దగ్గర డబ్బుంది ప్రియా. వదినా, ఆపుదావని సోది. పెళ్లి చేసుకోవడానికి డబ్బు అవసరం లేదు. అర్థం చేసుకుని ఒక మంచి వాడుంటే చాలు. అర్థమైందా?
దీని లవ్ యాంగిల్ ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. డబ్బంటే లెక్కలేదు. మనసు, లవ్వు, కొవ్వు, తొక్క, తోటకూర ఉంటుంది. Come on, I'm a basha. You can do the pretty little thing. I'm not naka. It doesn't pain, even if you blast up. People go insane. I'm walking like a raja. You think you the bad bad. Now you got the sad side. What you looking at me? You in a pretty good track. Running for the life, not for your shady by that. What you gonna say? Come on, bring the stupid backstop, backstop. సౌండ్ ఏంటి? ఏం లేదులే. ఎక్కడ కార్తిక? ఏమైందమ్మా? ఎక్కడ తాయెత్తు కట్టు, అర్జెంటుగా నా చేతి కట్టు. ఎలా బయటకు వస్తున్నావు? నేను కార్లో వెళ్తుంటే మొహం నన్ను వెంటాడింది. త్వరగా తాయెత్తు కట్టు. నీకేమైంది కావేరి? నా ల్యాప్టాప్ దగ్గరికి పాము వచ్చింది. అందుకే అమ్మగారు అంత చెప్పినా వినిపించుకోలేదు. అమ్మగారు స్వామీజీతో అన్నీ తెలుసుకొని వచ్చారు. మీకోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఆవిడ మీకు చెడెందుకు చేస్తుందమ్మా? పంకజం, నువ్వు నోరు మూసుకో. ముందు తాయెత్తు కట్టండి, లేట్ అవుతుంది. ఏంటి తాయెత్తుల సంత? అసలేం జరుగుతుంది? ముందేమో వద్దన్నారు, ఇప్పుడు మళ్ళీ కట్టమంటున్నారు. బొమ్మలాట ఆడుతున్నారా? ఈ తాయెత్తులు మీకు శ్రీరామ రక్ష అని నేనెంత చెప్పినా నా మాట వినకుండా విసిరేశారు. అప్పుడే గనక ఈ తాయెత్తులు కింద పడుంటే ఆ సర్పాన్ని ఎదుర్కొనే శక్తిని హరించుకుపోయేవి. కానీ ఆ దేవుడి దయ వల్ల ఈ తాయెత్తులు పుట్ట మీద పడ్డాయి. అది నాగదేవత పుట్ట కాబట్టి దైవశక్తి వల్ల ఈ తాయెత్తుల శక్తి అలాగే ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. మొత్తానికి ఆ పాము భయం వల్ల రాణమ్మ దగ్గర ఇద్దరు బెండ్ అయిపోయారు. అమ్మయ్యా, పాములు మాకు కనిపించవు కదా. మమ్మల్ని కాటు వేయడానికి రావు కదా. ఈ తాయెత్తున్నంత వరకు ఆ పాము మీ జోలికి రాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాయెత్తు మాత్రం తీయకండి, అర్థమైందా? ఓకే. కృష్ణ, నువ్వు కూడా తాయెత్తు కట్టుకో. అమ్మా, నీ చాదస్తో నీది, కానీ నేను చదువుకున్నవాణ్ణి. ఇటువంటివే అస్సలు ఇష్టం ఉండవు. ఫోర్స్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. కృష్ణ, నా మాట విను, చెప్పేది విను. చిన్నప్పటి నుంచి నేను పెద్దగా గుడికి వెళ్ళింది లేదు. ప్లీజ్
కృష్ణ అమ్మా, ఇద్దరు పిల్లలి తల్లి బాధని అర్థం చేసుకున్నారు. వాళ్ళ ప్రాణాల్ని పాము ప్రమాదం నుంచి తప్పించాను. కానీ కృష్ణ మాత్రం ఒప్పుకోవడం లేదు. హ, నా ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉండాలి తల్లి. ఏమైంది బాబు, అలా భయపడ్డారు? నువ్వు సడన్గా కనిపిస్తే కొంచెం భయపడ్డాను. నువ్వెందుకొచ్చావు? ఇందాకటి నుంచి పాము బుసలు కొడుతున్నట్టు అనిపిస్తుంది బాబు. అయితే ఏంటి, డాన్స్ వేయాలా? ఇప్పటికైనా నా మాట విని అమ్మగారి చేత తాయెత్తు కట్టించుకోండి బాబు. అది అర్ధరాత్రి 12 గంటల లోపు తాయెత్తు కట్టాలి. ఆ సర్ప గడియాలు అయిపోయాయి, అవసరం లేదు. నువ్వెళ్ళు. కాఫీ తీసుకోండి బాబు. అమ్మా కళ్యాణి, నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టాను, ఒకసారి వినండి. అలాగే పంతులు గారు. అవును, రామరాజు గారు ఎక్కడా? ఆయన హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళారు. రవి కూడా తోడుగా వెళ్ళాడు పంతులు గారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరం కీర్తిశేషులు కాట్రగడ్డ ఆదికేశవులు శేషమ్మ గారి ఏకైక కుమారుడు చిరంజీవి విజయ్ని రాయపాటి రామారావు కళ్యాణి దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియను ఇచ్చుటకు నిశ్చితార్థ ముహూర్తము శుభప్రదముగానున్నది. పంతులు గారు, ఆ అబ్బాయి అమ్మాయిల జాతకాలు చూసే ముహూర్తం పెట్టారు కదా? దివ్యంగా ఉందమ్మా ముహూర్తం. మీరు ముహూర్తం పెడితే తిరుగుండదని మా అత్తయ్య గారు చెప్పారండి. చాలా సంతోషం. ఇదిగోనమ్మా. రామారావు గారిని అడిగానని చెప్పండమ్మా. అలాగే పంతులు గారు. వెళ్ళొస్తానమ్మా.
ఒక్క నిమిషం పంతులు గారు. మాధవి. పంతులు గారు, అత్తయ్య, ఇంతవరకు ఈ ఇంట్లో దరిద్రంతో మీ బ్రతుకులు మారలేదు. ఆ విజయ్ అల్లుడిగా వస్తే ప్రియతో పాటు మీ తలరాతలు కూడా మారిపోతాయి. మా సంగతి వదిలే. ప్రియా అదృష్టవంతురాలు. ఈ కష్టం నుంచి బయటికెళ్తుంది. అది చాలు మాకు. మీరు అర్థం చేసుకున్నంతగా ప్రియా అర్థం చేసుకోవడం లేదత్తయ్య. వదినా, ఇప్పుడు నా సంగతి ఎందుకు? లేకపోతే ఆ కృష్ణ నువ్వు రోమియో జూలియట్, సలీం అనార్కలి అన్నట్టుగా అంత ఫీలింగ్ ఎందుకు? నా ఫీలింగ్స్ నా ఇష్టం. పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా, నీ బాధేంటి? ఏంటి అరుస్తున్నావు? ఆ కృష్ణతో నీ ప్రేమ కథ విజయ్కి తెలిస్తే?